అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డే నిర్వహించాలని నిర్ణయం. రైతు సంక్షేమానికే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత. చంద్రబాబు నేతృత్వంలో అన్నదాతలకు మేలు జరుగుతోందన్న కిమిడి నాగార్జున, అదితి గజపతిరాజు. మామిడి పంటకు బీమా సదుపాయం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. 15 లోపు ప్రీమియం చెల్లించాలన్న జిల్లా ఉద్యాన అధికారి జమదగ్ని. గర్జించిన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదిస్తూ ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సమావేశం 2వ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా పరిశ్రమల శాఖపై ఆ శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎంతమంది యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించారన్నది ముఖ్యమని వ్యాఖ్యానించారు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని వెల్లడించారు. భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్సెలర్ మిట్టల్ పరిశ్రమ, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డే. స్వచ్ఛ ఆంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో, వెట్ వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్. క్లీన్గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం 2వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇకపై ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర డే నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర అనే దానిని ఒక క్యాంపెయిన్ విధానంగా తీసుకువెళ్తామని అన్నారు. దీనిలో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ తదితర అంశాలు కలిసి ఉంటాయని అన్నారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, మాకు పైప్ లైన్ ఉంది, అక్కడ ఇమ్మనండి, మాకు రా మెటీరియల్ ఇస్తే మేము స్లర్రీ తెచ్చుకుంటాం, మాకు కాస్ట్ తగ్గుతుంది, రెండోది మాకు కంఫర్ట్ వస్తుంది, నేరుగా ప్లాంట్కి వస్తుంది అనేది వాళ్ళ ఐడియా. దానికోసం నేను అందరికీ ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? కుమారస్వామికి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేశాను. అదే మరి ఎన్ఎండిసి చైర్మన్కి ఫోన్ చేశాను. అంటే మేము ఏ విధంగా పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నామంటే, వాళ్ళకు ఒక నమ్మకం, నీకు ఒక ఫోన్ కాల్, యూ టెలిఫోన్ టు మీ అని మేము చేస్తున్నాం. మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే, మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో ఈనేసి ఇంకొక చెవిలో వదిలిపెడితే. గుంటూరు మంగళగిరి తాగునీటి సమస్యపై మాస్టర్ ప్లాన్ గురించి చర్చించారు. ఈరోజు అమరావతిలో జరిగిన సమావేశంలో ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నారా లోకేష్ కు కీలక సూచనలు చేశారు. త్రాగునీటి సమస్యపై గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, మంత్రి నారా లోకేష్ వివరించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. into MTMC as a corporation. సో ఇటు పక్క రాజధాని గ్రామాలు కొన్ని ఉన్నాయి, రోడ్డుకి అటు పక్కన మాకు తాడేపల్లి రూరల్ అవన్నీ కూడా మర్జ్ అయి ఉన్నాయి. మేడం గారు ఈజ్ అలూడింగ్ టు దట్ ఇష్యూ. సో వీల్ హ్యావ్ టు ఎక్స్టెండ్ ది
underground drainage works and the drinking water works to those areas. So it's a bit more complex than what we think, because Mangalgiri, Tadepalli is one part, Rajdhani Gramal oka part, rural oka part. Yes. There's a need for have a comprehensive year. Yes, Already we've discussed this. Okay, sir. Mantri garu kuda నేను మాట్లాడతాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు తరలి వెళ్లారు. వీరు బయలుదేరిన వాహనాలను జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి జిల్లా నుంచి 5 బస్సుల్లో వివిధ రంగాలకు చెందిన సుమారు 250 మంది ప్రతినిధులు పంపిస్తున్నామని చెప్పారు. వీరే కాకుండా మరో 60 మంది అత్యంత ప్రముఖులను కూడా ఇతర వాహనాల్లో రాజధానికి పంపిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు కివిడి నాగార్జున పేర్కొన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు ధాన్యం ఇచ్చిన 48 గంటల్లో చెల్లింపులు చేపడుతున్నామని అన్నారు. ఇప్పుడు బయటకు రాని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎలక్షన్లైన తర్వాత బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో ధాన్యం కొనుగోలు ఏ రకంగా జరిగేదని ప్రశ్నించారు. రైతులను ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఉప్పుసంబం గ్రామంలో ఇదే డిసెంబర్ 2019లో రైతులందరితో ముఖాముఖి అవ్వడం, రైతు సమస్యలు ఏంటనేవి దగ్గరుండి తెలుసుకోవడం అనేది జరిగింది. గత 5 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు ఈ వైకాపా ప్రభుత్వంలో ఏ రకంగా జరిగేదండి? రైతుల్ని ఎన్ని రకాలైన ఇబ్బందులకు మీరు గురి చేసేవారు, ఎన్నో ఆంక్షలు పెట్టేవారు, మీకు నచ్చిన దగ్గరికే వెళ్ళమని చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? గతంలో రైతు అనేవాడు పంట పండించుకున్నాడు అంటే పలానా మిల్లు దగ్గరికే మీరు వెళ్ళమని చెప్పేవారు. మీరు ఈ క్రాప్లో అతనికి 2 ఎకరాలు ఉన్నా ఈ క్రాప్ 80-90 సెంట్లకు కానీ చేశారంటే ఆ 90 సెంట్లలో వచ్చిన ఈల్డ్ మాత్రమే తీసుకునేవారు. డబ్బులు ఎన్ని రోజులకు పడేవి? 30 రోజులైనా, 40 రోజులైనా, 50 రోజులైనా పడే పరిస్థితి లేదు. బొత్స సత్యనారాయణ గారు ప్రతి సంక్రాంతి ముందు మీటింగ్ పెట్టడం, 21 రోజుల్లో ఖచ్చితంగా మేము ఇచ్చేస్తామని చెప్పి ఆయన చాలా గొప్పగా గర్వంగా చెప్పేవారు. ఆయన చెప్పిన తర్వాత కూడా 21 రోజులకు పడిన పరిస్థితి అసలు లేదండి. ముఖ్యంగా ఈ వైకాపా నాయకులు ఈ రోజున రైతు పండించిన పంట మొత్తం ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి అతను నచ్చిన మిల్లు దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ఆ మిల్లుకి నచ్చితే రైతుకు వెళ్ళొచ్చు, లేదా ఈ మిల్లుకి నచ్చితే రైతు అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ధర నిర్ణయించిందో ఖచ్చితంగా ఆ ధర కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ ఇచ్చుకోగలిగిన పరిస్థితి ఉందా లేదా? దీనివల్ల ఏమవుతా ఉంది అంటే దళారీ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. అదే రకంగా ఈ రోజున 24% వరకు తేమ ఉన్నా కానివ్వండి, ఖచ్చితంగా అది కూడా కొనాలి అని చెప్పి ప్రభుత్వం దిశానిర్దేశం ఇవ్వడం అనేది జరిగింది. రైతుల కోసం 21,143 రైతుల నుంచి మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మనం చేసాం. అలాగే మనం 48 అవర్స్లో 98% రైతులకి మనం అమౌంట్ కూడా అందించాం. దాంట్లో 222 crores అనేది మన డిస్ట్రిక్ట్లో అమౌంట్ అందించాం. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి కింద ఎప్పుడైనా ఫార్మర్స్కి చాలా అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే మనం చూస్తుంటే మనం ప్లాన్లు కూడా వాటర్ ఏ విధంగా మన డిస్ట్రిక్ట్కి తీసుకురావాలనేది, నదుల అనుసంధానం చేసి వాటర్ ఏ విధంగా ప్రజలకి తీసుకురావాలి, ఫార్మర్స్కి తీసుకురావాలనే ప్లాన్లు కూడా మనం వేసుకుంటున్నాం. ఆ బాటలో కూడా మనం నడుస్తున్నాం. అలాగే చూస్తుంటే గత ప్రభుత్వం ఒక డీసిల్టింగ్ అనేది కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. ఇప్పుడేమో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఏదో విధంగా మాట్లాడుతున్నారు. కానీ మనమైతే 98% ఫార్మర్స్కి
ఆల్రెడీ అమౌంట్ కూడా అందించాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగిపోయింది. అలాగే గోని సంచులు ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచాము. అలాగే ఫర్టిలైజర్స్ కూడా అందుబాటులో ఉంచాము. అలాగే బయో ఫర్టిలైజర్స్ కూడా వాళ్ళు వినియోగిస్తూ ఒక మంచి ఫార్మింగ్ అనేది కూడా బయో ఫార్మింగ్ అనేది కూడా వారికి నేర్పిస్తూ మనం ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఫార్మర్ కూడా ఆరోగ్యంగా ఉండాలనే విధానంగా మనం మన ఫార్మింగ్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. గత కొన్ని రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిరసన తెలుపుతున్న గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఐటీడీఏ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించము అని నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన శాఖ మంత్రి వెంటనే స్పందించాలని కోరారు. అబద్ధాల రాయుడా చంద్రబాబు నాయుడా, నీ మాటల చిత్రమైనదో రాయుడా, నీ జాతర చేరమైనది హైటెక్కో నాయుడా. అబద్ధాల రాయుడా చంద్రబాబు నాయుడా, నీ మాటల చిత్రమైనదో కంప్యూటర్ రాయుడా, నీ జాతర చేరమైనది హైటెక్కో నాయుడా. ప్రతిరోజు నీ మాట ప్రపంచ బ్యాంకు మాట, ప్రతిరోజు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన ఉద్యోగులకి భారత రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి ఈ రోజు ఉద్యోగుల్ని వీధుల్లో పెట్టారు. పిల్లలకు చదువు లేకుండా చేశారు. కాబట్టి భారతదేశం కాదు, మొత్తం చదువు లేకుండా చేయాలని మోడీ ఈ కూటమి ప్రభుత్వాలు చేసినటువంటి నాటకానికి వ్యతిరేకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు సమాధానం. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న పోలీస్ సంక్షేమ ఆంగ్ల పాఠశాల విద్యార్థులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ పి సౌమ్యలత ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. విద్యార్థుల దంత, కంటి మరియు ఇతర వైద్య సమస్యలను నివారించేందుకు విద్యార్థులకు ఆయా విభాగాల వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారన్నారు. దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. అత్రి మహాముని అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. 14న దత్త జయంతి సందర్భంగా వాజీచారణ అందిస్తున్న ప్రత్యేక కథనం. త్రిమూర్తులకు ప్రత్యక్ష రూపం దత్తాత్రేయుడు. సత్వ, రజో, తమో గుణాలను విడిచిపెట్టిన వారికి తానే స్వయంగా యోగ మార్గం ఉపదేశిస్తానన్న దత్తాత్రేయుడు మార్గశిర మాసం శుక్ల చతుర్దశి బుధవారం కృత్తిక నక్షత్రంలో జన్మించాడు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో జన్మించిన అవతారమూర్తి దత్తాత్రేయుడు. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడాపచారాలతో పూజ చేస్తారు. జపధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. విష్ణుమూర్తి 11వ అవతారం దత్తాత్రేయుడు. జ్ఞాన మార్గాన్ని అర్థం చేసుకోవడానికి, యోగోపదేశం చేయడానికి దత్తాత్రేయుడు ఆవిర్భవించాడు. దత్తుడికి 6 చేతులు, 3 శిరస్సులు, మధ్య శిరస్సు విష్ణువుది, ఎడమ శిరస్సు బ్రహ్మది, కుడి శిరస్సు శివుడిది. 6 చేతుల సంఖ్య యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంతాలనే తత్వ శాస్త్రాలకు సంకేతం. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు. కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది. అత్రి కుమారుడు కాబట్టి
తన పేరు ఆత్రేయ అయింది. ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయుడిని ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగాను ఆది గురువుగా గుర్తిస్తున్నారు. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు. అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి. వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. వాజీ ఛానల్ ప్రేక్షకులకు దత్త జయంతి శుభాకాంక్షలు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. భవనం సదుపాయం లేకపోతే భవిష్యత్తులో మా చదువు ఫుట్పాత్ మీద చదవవలసిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ అక్కడే పుస్తక పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సహాయ కార్యదర్శి పి రమేష్ మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా 2019లో విజయనగరం పట్టణానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని, అయితే దాదాపుగా 5 సంవత్సరాలైనప్పటికీ సొంత బిల్డింగ్ లేకపోవడం దారుణమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జి సూరిబాబు, కె రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వద్ద ఆందోళన చేయడం జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ 5 సంవత్సరాల క్రితం ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈరోజు పట్టణంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సాధించుకున్నాం. అయితే 5 సంవత్సరాలు గడుస్తున్న దాదాపుగా ప్రతి సంవత్సరం 400 పైగా విద్యార్థులు ఈరోజు ఈ కళాశాలలో చేరుతున్న ప్రభుత్వం సొంత బిల్డింగ్ ఏర్పాటు చేసే పరిస్థితి ఈరోజు కనిపించడం లేదు. ఈరోజు బయట విద్యార్థులతో గవర్నమెంట్ ఏ విధంగా పోటీ పడుతుంది, ఇలాంటి సమస్యలు ఉంటాయని ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. అయితే దీనిలో భాగంగా ఈరోజు ప్రభుత్వం మిగతా అన్ని కళాశాలకు సొంత బిల్డింగ్ కేటాయించింది. 2 పూట్ల కళాశాల నడుపుతుంది. ఈరోజు విజయనగరం పట్టణంలో మాత్రం 1 పూట మాత్రమే కళాశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు పట్టణంలో మహారాజా కళాశాల శిథిలావస్థలో ఉంది. దాన్ని కూడా బాగు చేయాలని, దాంతోపాటుగా ఈరోజు ఎంఆర్ ఫోర్ట్లో ఉండే బిల్డింగ్లో ఖాళీగా ఉన్నాయి. దానికి ఈరోజు విజయనగరం పట్టణంలో ఉండే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు తాత్కాలికంగా భవనాలను ఏర్పాటు చేసి, అలాగే దాన్ని అనంతరం ప్రస్తుతం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. లేని విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 4 రోజుల పాటు జిల్లా డిజిటల్ సమ్మిట్ నిర్వహించడం జరుగుతుందని ఆ సంస్థ సీఈఓ లోకం ప్రసాద్ తెలిపారు. ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి సంధ్యారాణి, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సూచనల మేరకు ఈ డిజిటల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతారని, శిక్షణ ద్వారా పలు అంశాలు నేర్చుకుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏపీ క్లబ్ అనే ఇనిషియేటివ్లో 2016లో మన కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీ అభివృద్ధి చెందాలి, అలాగే మన విద్యార్థులు, మన ఐటీ ప్రొఫెషనల్స్కి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీస్ తెలియాలి అని పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం డిజిటల్ సమ్మిట్ అనే ఒక కాన్ఫరెన్స్ చేస్తున్నాం. ఆ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం మన భోగాపురంలో మిరకల్ సిటీలో జరగబోతుంది. డిసెంబర్ 19, 20 తారీఖున జరగబోయే ఈ డిజిటల్ సమ్మిట్లో సుమారుగా 2000 మంది పాల్గొంటున్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ పాల్గొంటున్నారు. వివిధ సంస్థల నుంచి స్పీకర్లు వస్తున్నారు. గూగుల్, టీసీఎస్, మిరకల్, చాలా పెద్ద పెద్ద సంస్థల నుంచి డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, క్లౌడ్ టెక్నాలజీస్లో డిస్కషన్స్ జరగబోతున్నాయి. వీటి వల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎటువంటి అవకాశాలు వస్తాయి, అలాగే ఐటీ ప్రొఫెషన్లో ఉన్నోళ్ళు ఎటువైపు వెళ్ళాలి అన్న అంశాల మీద కూడా వాళ్ళ కెరియర్ ప్లానింగ్ ఉపయోగపడేలాగా మాట్లాడడానికి మన ప్రాంతంలో ఇది జరుగుతుంది. ఈ డిజిటల్ సమ్మిట్ ఇది 5వ వార్షిక.
కోవిడ్ టైంలో ఓ 2 సంవత్సరాలు ఆగడం జరిగింది. ఆ తర్వాత దీపం 2 పథకంలో భాగంగా నవంబర్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 2,71,000 మంది సద్వినియోగం చేసుకున్నారని విజయనగరం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూదన్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాజీ ఛానల్తో మాట్లాడుతూ జిల్లాలో 2,63,700 మందికి వారి ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయని అన్నారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అన్నారు. మన జిల్లాలో ప్రజలకు సుమారు 20 కోట్ల రూపాయల సబ్సిడీ లభించినట్లు పేర్కొన్నారు. దీపం 2 స్కీమ్ ద్వారా మన జిల్లాలో ఇప్పుడు దాకా అంటే నవంబర్ 1 నుంచి ఇప్పుడు దాకా ఉండే ఈ 42 రోజుల్లో మనకి ఇప్పుడు దాకా టోటల్గా 2,71,000 మంది ఈ స్కీమ్ అవైల్ చేసుకున్నారు. ఈ స్కీమ్ ప్రకారంగా మనకి జిల్లాలో ఇంతవరకు 2,63,700 మందికి డబ్బులు పడిపోయింది. ఇంకా బ్యాలెన్స్ మనకుండే 7,000 మందికి త్వరలోనే పడిపోతాయండి. దీనివల్ల ఇప్పటికీ మన జిల్లాలో సుమారు దగ్గర 20 కోట్ల వరకు డబ్బులు సబ్సిడీ రూపంలో మన జిల్లాలో వాళ్ళందరూ అవైల్ చేసుకున్నారు. అందట్లేదంటే ఒక 2 రోజులు కాకపోయినా ఒక వారం రోజుల్లో కూడా చాలామంది పడిపోతున్నారండి, డబ్బులు పడుతున్నాయి. మనకి ఏంటంటే ఈ పడపోతే 167కి కానీ మీరు కాల్ చేశారంటే అది మాకు వస్తుంది. మేము కూడా మా లాగిన్లో చెక్ చేస్తున్నామండి అసలు ఏంటి మీ ప్రాబ్లం అనేది. అందువల్ల ఎవరైనా పడిన వాళ్ళు ఉంటే 167 చేస్తే మేము వాటిని మాకు లాగిన్లోకి వస్తే అప్పుడు మేము చెక్ చేసి వాటికి ఇంటిమేట్ చేస్తాం తప్పకుండా. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించి కోరుతున్నాం. నమస్తే. విజయనగరం జిల్లాలో ఉన్న మామిడి రైతులకు జిల్లా ఉద్యాన శాఖ అధికారి జమదగ్ని పలు సూచనలు చేశారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మామిడి పంటకు బీమా ప్రకటించిందని, ఈ నెల 15వ తేదీ వరకు ప్రీమియం చెల్లించడానికి అవకాశం ఉందని అన్నారు. 4 సంవత్సరాల పైబడి మామిడి తోటలు నిర్వహిస్తున్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎకరానికి 2,000 చొప్పున ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలని అన్నారు. జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతులకి చాలా ముఖ్యమైన ఒక ఇన్ఫర్మేషను సూచన ఇద్దామని అనుకుంటున్నాను. అదేంటంటే మనకి మామిడిలో ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది. ఇది ఈ నెల 15వ తారీఖు వరకు ప్రీమియం కట్టుకునే అవకాశం ఉంది. అంటే ఇంకా మనకి 3 రోజులు మాత్రమే టైం ఉంది. సో జిల్లాలో ఎవరైతే 4 సంవత్సరాల పైబడి ఉన్న మామిడి తోటలు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మామిడి ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దీనికి ఏం చేయాలంటే ఎకరానికి 2,000 రూపాయలు, ఎకరానికి 2,000 రూపాయలు ప్రీమియం కట్టాలి. ఇది ఈ నెల 15వ తారీఖు వరకు ఆఖరి తేదీ ఉంది. ఇది మనకి గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మామిడి మీద ఇన్సూరెన్స్ ప్రకటించలేదు. కానీ రైతులు రకరకాల వాతావరణ పరిస్థితులని ఎదుర్కొంటూ కూడా చాలా నష్టాలని చూడటం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి మామిడి ఇన్సూరెన్స్ అనేది చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం వచ్చింది. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని సేవ్ అవర్ సోల్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కర్రోతు దుర్గారాజు ఆకాంక్షించారు. ఈరోజు ఆనంద గజపతి ఆడిటోరియంలో SOS ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం వలన బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా COP నూర్జహాన్, అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. SOS చిల్డ్రన్స్ విలేజ్ విశాఖపట్నం మరి ఈ రోజున జొన్నగుడిగ పరిసర ప్రాంతంలో మరి కుటుంబ బలోపేత కార్యక్రమం ద్వారా ఇక్కడున్న 210 మంది విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల యొక్క విద్య, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక అభివృద్ధి, వీటితో పాటు వీళ్ళకి
మానసికంగా మరియు ఉపాధి పరంగా సరైన కౌన్సిలింగ్ కార్యక్రమాలని ఇప్పించడం జరుగుతుంది. అలానే ప్రతి సంవత్సరం కూడా ఎవరికైతే పౌష్టికాహార లోపం ఉంటుందో అటువంటి పిల్లలకి కూడా న్యూట్రిషన్ అనే సపోర్టు SOS ప్రాజెక్టు ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. అయితే మా యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్క పిల్లలు కూడాను విద్య ద్వారానే వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క అభివృద్ధి, కుటుంబ పురోగతి సాధించాలనే ఉద్దేశంతో విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి శ్రీమతి నీలిమా గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. అలాగనే ICDS ప్రాజెక్టులో మంచి యాక్టివ్గా ఉంటూ పిల్లలకి కౌన్సిలింగ్ కానీ సలహాలు ఇస్తూ ఉండే శ్రీమతి రాజేశ్వరి గారిని కూడా పిలవడం జరిగింది. అయితే దీంతో పాటుగా పిల్లలకు ప్రతిరోజు కూడా సాయంత్రం ట్యూషన్ సపోర్ట్ అనేది రెమెడియల్ క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో క్లాస్లో పిల్లలు టీచర్ చెప్పిన విషయాన్ని ఇంకా వారు డౌట్స్ ఉంటే టీచర్స్ ద్వారా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి సారె ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త గాయత్రి శర్మ తెలిపారు. నగరంలోని సిటీ బస్టాండ్ ఆవరణలోని శ్రీ అభయాంజనేయ స్వామి దైవాలయంలో కొలువై ఉన్న శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 2వ తేదీ నుండి మొదలైన మార్గశిర మహోత్సవంలో 30వ తేదీ వరకు అతి వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మార్గశిర మాసం లక్ష్మీవారం పర్వదినం నాడు అమ్మవారికి తెల్లవారుజామున పంచామృత అభిషేకాలు, సాయంత్రం కుంకుమార్చన చేపడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో జర్నలిస్ట్ రంజిత్ తో పాటు మరో జర్నలిస్ట్ పై కూడా దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని సీనియర్ పాత్రికేయులు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ రోజు వివిధ జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు PSSV శివప్రసాదరావు, యుగంధర్ తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించారు. గతంలో మనిషివా పశువా అని అడిగేవారని ఇప్పుడు ఆ ట్రెండ్ మారిందని, ఇప్పుడు మనిషివా మోహన్ బాబువా అని ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని, మోహన్ బాబు ఆ రకంగా విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యలు ఉంటే ఇంటి దగ్గర చక్కబెట్టుకోవాలి, కానీ వీధికెక్కిన తర్వాత జర్నలిస్ట్ సహజంగా ఆ వార్తలను కవరేజ్ చేస్తారని, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. తక్షణమే మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబును అరెస్ట్ చేసి మీడియా స్వేచ్ఛను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అసలు మోహన్ బాబు ఈరోజు ఒక సెలబ్రిటీ అయ్యాడంటే గతంలో ఉన్న జర్నలిస్టులు ఆయన చేసే దీనికి ఎంతో కోఆపరేట్ చేస్తే ఈ స్థాయికి వెళ్ళాడు. అలాంటి జర్నలిజం మీద దాడి చేయడం సిగ్గు. ఆయన కుటుంబ వ్యవహారం నుండి ఆయన ఒక యూనివర్సిటీ నడుపుతునేటప్పుడు తల్లిదండ్రులకు ఏ రకమైన ఇలా దాడులు చేసి ఒక దుస్సంస్కృతిని అందరికీ తెలియజేస్తున్నట్టున్నది. మోహన్ బాబు తాలూకా తీరును, మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛని పూర్తిగా భంగం కలిగిస్తున్నా. ఆయన చేసే తప్పులే ఉంటే ఆయన చేసుకోమనండి. అంతే తప్ప కానీ జర్నలిస్టుల వెలికి తీస్తే వాళ్ళని భయపెట్టడానికి, భయభ్రాంతులు చేయడానికి, ఇలా హ్యాంగింగ్ అని కొట్టడానికి అని చేసినట్లయితే దీని మీద ప్రస్తుతం మేము ఇక్కడ విజయనగరం చేసాం. ఇలాగే కొనసాగినట్లయితే మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి జర్నలిస్టులపై దాడులని మేము ఖచ్చితంగా దీని మీద ఒక DGP స్థాయిలో విచారణ కమిటీ వేసి ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని జర్నలిస్ట్ సంఘాలు కోరుచున్నాము. హైదరాబాద్ లో జర్నలిస్ట్ రంజిత్ తో పాటు మరో జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి విజయనగరం జిల్లా జర్నలిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో మనం చూసేవాళ్ళమి మనిషివా పశువా అని కోపంతో అనే పద్ధతి మనం చూసాం. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారి మనిషివా మోహన్ బాబు అనే పరిస్థితికి వచ్చారు. అంత విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా కుటుంబ సమస్యలు ఉంటే మీరు ఇంట్లో ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, రోడ్డు మీదకి వచ్చి వీధులు పడిన తర్వాత జర్నలిస్టులు సహజంగా కవర్ చేస్తారు. ఆ కవర్ చేసే క్రమంలో మోహన్ బాబు చేసినటువంటి ఆ వికృత చేష్టలు కానీ లేకపోతే జర్నలిస్టుపై చేసిన దాడిని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మోహన్ బాబు కుటుంబం అంతా కూడా బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా పోలీసులు కూడా వెంటనే అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేశారు కాబట్టి మోహన్ బాబుని అరెస్ట్ చేసి మీడియా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తు
ఎస్ఎఫ్ఐ బొబ్బిలి మండల మహాసభలు ఘనంగా జరిగాయి. మహాసభకు ముఖ్య వక్తగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు డి రాము మాట్లాడుతూ పట్టణంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేసి ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. ప్రభుత్వం మారినా విద్యారంగ సమస్యలు పరిష్కారం మాత్రం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి నియోజకవర్గంలో ఇప్పటికీ ఒక్క జూనియర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయలేదు. ఉన్న సంక్షేమ వసతి గృహాలలో సమస్యలు పరిష్కరించుకోకపోవడమే కాకుండా కనీసం హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం పట్టించుకునే పరిస్థితి కూడా లేదని, ఈ సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి చూస్తేనే భయమేస్తోందని అన్నారు. మహాసభల ఆమోదంతో 19 మందితో నూతన మండల కమిటీ ఎన్నికైంది. కార్యదర్శిగా కె శివ, అధ్యక్షుడిగా బి కిరణ్ ఎన్నికయ్యారు. ఆటో డ్రైవర్లపై పోలీసులు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఒత్తిడి కలిగిస్తున్నారని రెడ్డి నారాయణరావు ఆరోపించారు. ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా ఆటోలపై జరిమానా చలానాలు విధించి డ్రైవర్లకు భారం కలిగిస్తున్నారన్నారు. ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగిస్తున్న జీవోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లోక్ అదాలత్ పేరుతోటి 3 నెలలకు ఒకసారి పోలీసు వారు 336 కేసులు పెట్టి ఆటో కార్మికులకి 2 రోజులు ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా ఆర్టీఓ అధికారులకు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ సమస్యని పరిష్కరించడం లేదు. మరింత కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా ఆటో డ్రైవర్ల మీద ఆర్టీఓ అధికారులు ఒక పక్క, మరి పోలీస్ అధికారులు ఒక పక్క, అదేవిధంగా సిగ్నల్ జంప్ పేరుతోటి మొత్తం ఈ సిగ్నల్ జంపులు అనేది అనేక వేల రూపాయలు పెనాల్టీ రోజు రోజుకి కూడా విధించడం జరుగుతుంది. తక్షణమే డిపార్ట్మెంట్ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే ఆటో కార్మికుల మీద వేధింపులు జరుగుతున్నాయో ఆ వేధింపులు తక్షణమే ఆపాలని ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టి అనుబంధ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఇక్కడ ఏ జిల్లాలో లేనటువంటి ఇక్కడ 336 కేసు పెట్టి కోర్టుకు పంపడం వలన ఆటో కార్మికుల జీవనోపాధి కోల్పోతున్నారు. దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు ఒకసారి పెట్టే కేసులను నిలుపుదల చేయాలి. నిలుపుదల చేయకపోతే ఈ జిల్లాలోనే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కాబట్టి మానవతా దృక్పథంతో పోలీసు వారు ఆలోచించి కేసులు విరమించుకోవాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ అని చెప్పి ఆటో డ్రైవర్లపై కేసులు పెడుతున్నాం. లోక్ అదాలత్ తలగా ఉద్దేశం ఏంటంటే ఏవైతే పాత కేసులు ఉన్నాయో అవి పరిష్కారం దిశగా చేయమని చెప్పి చేస్తుంటే మన జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఆటో డ్రైవర్ని 3 నెలలకు ఒకసారి తీసుకెళ్లి కోర్టుకు పంపించి వీలైన నేరస్తులుగా చూపించి మరి పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే ఆటో డ్రైవర్ జీవనం అయితే చాలా అధ్వానంగా ఉంది. రోజు రోజుకి మరి బీటీల దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు. ఆ సీసీ కెమెరా స్టాప్ అనేది దాటితే 300 రూపాయలు ఫైన్ పడుతుంది. అలాగే ఆర్టీఓ డిపార్ట్మెంటు రోజు రోజుకి విస్తృతమైన దాడులు చేసి పర్మిట్ లేకపోతే 10,000, లైసెన్స్ లేకపోతే 5,000 ఇలాంటివన్నీ కూడా ఆటో డ్రైవర్ల తాలూకా ఇబ్బందులకు గురి చేసి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యి ఆటో అంటే భయం వేసే పరిస్థితికి ఏర్పాటు చేస్తున్నట్టుగా మరి అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ మానవతా దృక్పథంతో మరి ఆలోచించి సామాన్య ఆటో డ్రైవర్లపై ఇన్ని కేసులు పెట్టకూడదని ఆలోచన రావాలని ఈరోజు ఈ మీడియా ద్వారా మరి సముఖంగా తెలియజేస్తున్నాం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర డే నిర్వహించాలని నిర్ణయం. రైతు సంక్షేమానికే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత. చంద్రబాబు నేతృత్వంలో అన్నదాతలకు మేలు జరుగుతోందన్న కిమిడి నాగార్జున, అదితి గజపతిరాజు. మామిడి పంటకు బీమా సదుపాయం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.
15 లోపు ప్రీమియం చెల్లించాలన్న జిల్లా ఉద్యాన అధికారి జమదగ్ని. గర్జించిన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదిస్తూ ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.